నమస్తే, నేను కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాల లొల్లి ప్రధానంగా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి రోజు న్యూస్లో ఉండడానికి విగ్రహాల లొల్లి ప్రారంభించింది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టాలనేది ముఖ్యమంత్రి ప్రతిపాదన చేస్తుంటే ప్రతిపక్షాలు అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూలగొడతామనేది చెప్తూ ఈ డ్రామాలు అయితే క్రియేట్ చేస్తున్నారు. కానీ దీంట్లో ప్రధానంగా చూసుకుంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి చేశాడు, ఎన్నో ఉన్నతపరమైన పదవులు అనుభవించాడు, ఆయనకు కావాల్సిన గౌరవం అంతా దక్కింది. కానీ బీసీలకు గౌరవం దక్కట్లేదు. పి శివశంకర్ అనేది ఒక నేత, బీసీ నేత ఉన్నారు. బీసీలకు న్యాయం జరగాలనేది ఆయన గతంలో పోరాటం చేశారు. ఈరోజు కాస్తో కూస్తో బీసీలకు గౌరవం దక్కుతుంది అంటే కేంద్రంలో ఆయన ప్రధానంగా పోరాడి బీసీలకు న్యాయం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనేక గడ్డుకాలాల్లో కూడా ఆయన సపోర్ట్ ఉండడం జరిగింది. అయితే ఇటువంటి నాయకులను ఎందుకు గుర్తించట్లేదు? దానిపైన మనతో మాట్లాడడానికి సూర్యారావు గారు ఉన్నారు. సూర్యారావు గారు బీసీ టైమ్స్ ఎడిటర్. ఆయన అడిగి తెలుసుకుందాం. బీసీల కోసం ఆయన నిరంతరం పోరాటం చేస్తున్న నేపథ్యం. ఆయన అడిగి అసలు బీసీలకి ఎందుకు అన్యాయం జరుగుతుంది, బీసీ విగ్రహాలపైన, బీసీ నాయకులపైన విగ్రహాలు ఎందుకు పెట్టట్లేదు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, ప్రధానంగా చూసుకుంటే మరి మీ రాష్ట్రంలో చూస్తున్నాం కొత్త కొత్త డ్రామాలు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాలు కానీ సెక్రటేరియట్లో మరి కొత్త పుంతలు దొక్కుతున్నాయి వీళ్ళ వాదనలు. అయితే బీసీలకు అన్యాయం జరుగుతుంది ఓవరాల్గా. దాంట్లో పి శివశంకర్ గారి విగ్రహం పెట్టాలని మీరు పోరాడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంది? నేనేమంటానంటే బీసీ సమాజ్ బీసీ టైమ్స్ తరపున నేనేమంటానంటే రాజీవ్ గాంధీ గారికి దక్కాల్సిన గౌరవం తెలంగాణలో దక్కింది. ఆయన పేరు మీద ఎయిర్పోర్ట్ ఉన్నది, చాలా విగ్రహాలు వచ్చినాయి. తెలంగాణ తల్లికి దక్కాల్సిన గౌరవం దక్కింది. ఆమె పేరు మీద విగ్రహాలు చాలా వరకు వెలిసినాయి, ఇంకా కాదంటలేము. మేము ఫీల్ అయ్యేది ఏంటంటే జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కొరకు నిరంతరం పోరాడి ఈనాడు బీసీలు రిజర్వేషన్స్ ఎంజాయ్ చేస్తున్న ఫలాలని 20 సంవత్సరాలు కఠోర శ్రమ ఓర్చి కొట్లాడి తీసుకొచ్చిన నేత పి శివశంకర్. ఆయన కాంగ్రెస్ వాదే, మేము కాదంటలేము, ఆయన కాంగ్రెస్ వాదే. ఆయన ఇందిరాగాంధీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు న్యాయ సలహాలు అందించి ఆమె పక్కన చేరి ఆమెకు అనేక రకాలుగా అండగా ఉండి, రాజీవ్ గాంధీకి అండగా ఉండి ఎన్నో వాళ్ళ కుటుంబానికి త్యాగాలు చేసిన శివశంకరు ఆనాడే జాతీయ పత్రికలు కానీ అంతర్జాతీయ పత్రికలు కూడా ఇందిరాగాంధీ తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు పి శివశంకర్ అని కోడ్ చేసినాయి. అప్పుడు అంతటి మేధావిని మరిచి కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ లేక కాదు, రాజీవ్ గాంధీ పేరు మీద ఏ పథకం లేక కాదు, మేము ఫీల్ అయ్యేది ఏంటంటే బీసీలకు ఆరాధ్యదేయమైనటువంటి పి శివశంకర్ గారి విగ్రహం తెలంగాణ సచివాలయం ఎదుట పెడితే బాగుంటుంది, బీసీలు అంతా కూడా సంతోషిస్తారు. ఆ విధమైనటువంటి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే మీరు దయచేసి పి శివశంకర్ గారికి తగిన గుర్తింపు ఇవ్వండి. బీసీ నాయకులకు, బీసీ మానీయులకు, అట్లనే బొజ్జ నరసింహులు గారిది, అట్లనే గౌతు లచ్చన్న గారిది, అట్లనే కొండాలక్ష్మణ్ బాపూజీ గారిది పెట్టినారు ఇటీవల. నేను అనేది ఏంటంటే ఇంకా చాలామంది మహనీయులు ఉన్నారు, బీసీ మహనీయులు. వాళ్ళందరినీ కూడా బీసీ జాతులకు సేవ చేసినారు కాబట్టి బీసీలకనే కాదు, పి శివశంకర్ ఓన్లీ బీసీలకే చేయలే సర్వీస్, అన్ని వర్గాలకు చేసిండు పి శివశంకర్. కాబట్టి నేను అనేది ఏంటంటే పి శివశంకర్ విగ్రహాన్ని ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఎదురుగా పెడితే బాగుంటుంది అనేది బీసీ సమాజం యొక్క ఆశ, కోరిక. అన్న, మీరు చెప్పినట్టుగా అంటే ప్రధానంగా ఇక్కడ విన్నట్టు కాంగ్రెస్ నాయకుడు ఆయన పి శివశంకర్ అనేది ఒక వాదన కూడా తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ గతంలో గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఈయన న్యాయ సలహాలు ఇచ్చి కాంగ్రెస్ భవిష్యత్తు లేదు అన్నదానికి మళ్ళీ పునర్నిర్మాణం చేసి రాజీవ్ గాంధీ కానీ ఆ టైంలో ఉన్న వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి చాలా కృషి చేశారు. అటువంటి నాయకుల్ని కాంగ్రెస్ మరుస్తుంది. ఒకటి బీసీలకు అన్యాయం అయితే జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా తెలంగాణలో కూడా అనేక మంది బీసీల కోసం నాయకులు పోరాటం చేశారు, వాళ్ళ విగ్రహాలు రావాల్సిందే. ఇటువంటి పి శివశంకర్ గారి విగ్రహాన్ని ప్రధానంగా ఎందుకు మర్చారంట అంటే కాంగ్రెస్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ అనగానే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రెడ్డి అన్న నినాదం ఉంటుంది బాగా. కాంగ్రెస్ పార్టీ అనగానే అది రెడ్లదన్న అపోహ ఉంది. మేమనేది ఏంటంటే ఈ మధ్యన రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం ప్రతి సెక్షన్లో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే, జనాభా లెక్కలు తీయాల్సిందే అనే నినాదంతో ముందుకు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు సామాజిక న్యాయం కోరుకుంటారు హైకమాండ్ అని అనుకుంటున్నాం మేము. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి కావడానికి, రాజీవ్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి కావడానికి పి శివశంకర్ త్యాగం చాలా ఉంది. కాబట్టి పి శివశంకర్ న్యాయ సలహాలు కానీ, పి శివశంకర్ త్యాగం కానీ చాలా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వారు దయచేసి సామాజిక న్యాయ కోణంలో ఆలోచించి
పి శివశంకర్ గారి విగ్రహాన్ని తప్పనిసరిగా ఇప్పటివరకు పి శివశంకర్ విగ్రహం ఎక్కడ లేదు తెలంగాణలో. అంత పెద్ద మహనీయుని విగ్రహం ఇంతవరకు ఎవరు పెట్టలే. కాంగ్రెస్ పార్టీ అతను. మేము అనేది ఏంటంటే బీసీ సమాజ్ బీసీ టైమ్స్ తరపున ఇప్పటికైనా కళ్ళు తెరిచి సచివాలయం ఎదురుగా ఇప్పుడు ఏదైతే మీరు అనుకుంటున్నారో తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ఏదైతే పోటీ పడి ప్రకటనలు ఇచ్చుకుంటున్నారో వాటి స్థానంలో అక్కడ దయచేసి బీసీల ముద్దు బిడ్డ పి శివశంకర్ గారి విగ్రహం పెడితే బాగుంటుంది అనేది మా కోరిక. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. విలువైన సమాచారాన్ని అందించారు. బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని మీరు ఎప్పుడు పోరాడుతున్నట్టుగానే ఇది కూడా విగ్రహ పోరాటంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులను కొంత నెగ్లెక్ట్ చేస్తుందనే కనబడుతుంది. ఎందుకంటే బీసీలు కూడా పోరాడుతున్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వారికి దక్కాల్సిన గౌరవం అయితే దక్కాలి. సెక్రటేరియట్ ముందు ఖచ్చితంగా బీసీ నాయకుల విగ్రహాలు, పి శివశంకర్ విగ్రహాలు పెట్టే వరకు బీసీ నాయకులు పోరాడతామని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాయిబాబాతో కిషోర్ బాబు, బీసీ టైమ్స్.